ఎల్లుండి జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రుల పేషీలపై నిఘా అంశం చర్చించే అవకాశం ఉంది. కొందరు మంత్రులు ఓఎస్డీలు, పీఏలు, పీఎస్లపై అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో మంత్రులను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. తాజాగా ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై చర్యలు తీసుకున్నారు. అలాగే హోంమంత్రి అనిత గతంలో తన ప్రైవేట్ అసిస్టెంట్ను తొలగించారు. మరికొందరు మంత్రుల ఓఎస్డీలపైన తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా వాళ్ల వైఖరిలో మార్పు రావడం లేదు. కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో మంత్రుల పేషీలపై నిఘా అంశం చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మంత్రుల పేషీలకు సంబంధించి ఓఎస్డీలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది చర్చానీయాంశమైంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఉదయశ్రీ, మంత్రుల పర్సనల్ అసిస్టెంట్స్ కావచ్చు, లేకపోతే పిఎస్లు, ఓఎస్టీలు, పేషీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పదే చెప్తూ ఉన్నారు. కొంతమంది మంత్రుల విషయంలో చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొంతమంది తీరులో మార్పు రావట్లేదు. అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్ళు కావచ్చు. గత ప్రభుత్వంలో పనిచేసిన కాండక్ట్ గుడ్ గా ఉంటే పర్వాలేదు, కానీ అవినీతి ఆరోపణలు, ఇతరత్ర లావాదేవీల విషయంలో ఇరుక్కోవడం ఇవన్నీ ఉంటే కనుక ప్రభుత్వం మీద తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రజలకు కొంత సర్వీస్ ఇవ్వడంలో కూడా వెనకబడిన పరిస్థితి ఉందని గ్రహించారు. అందులో భాగంగానే కొంతమందికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మంత్రులు మార్పు రావట్లేదు. పిఎస్, ఓఎస్పీలను మార్చమని చెప్పినా కూడా మారని పరిస్థితి. దీంతో ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంలో కేబినెట్ పూర్తయిన తర్వాత ఈ అంశాలు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. పేషీ సిబ్బంది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మార్పులు చేయడంతో పాటు ఎవరినైనా కొత్త వాళ్ళని పెట్టుకోవడం కానీ, ఉన్న వాళ్ళని తీసి వేరే వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండకపోతే తప్పుడు సంకేతాలు బలంగా వెళ్లే అవకాశం ఉంది. కరప్షన్ ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంత్రులే ఈ రకమైన ప్రవర్తనతో ఉంటే మిగిలిన వాళ్ళ మీద కూడా ఇదే రకమైన ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చాలా వరకు పేషీల్లో ఏం జరుగుతుంది, విజిటర్స్ రూపంలో ఎవరెవరు వస్తున్నారు, ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే ఒక నివేదిక కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. అందులో భాగంగానే కొన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. కొల్లు ఓఎస్డీకి సంబంధించి కావచ్చు, లేకపోతే గతంలో తీసేసిన అనిత దగ్గర ప్రైవేట్ అసిస్టెంట్ కావచ్చు, ఈ రకంగా ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మంత్రులకు ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా మారకపోతే సీరియస్ యాక్షన్ వైపు వెళ్తున్నట్టుగా మనకున్న సమాచారం ప్రకారం అర్థమవుతుంది. ఓబియస్లీ రైట్. ఇప్పటికీ అంటే రవీంద్ర ఓఎస్డీ పై కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే హోంమంత్రి అనిత విషయంలో కూడా గతంలో తన ప్రైవేట్ అసిస్టెంట్ ను తొలగించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే యాక్చువల్ గా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీకి సంబంధించి చెప్పి చూశారు. ఆయన కూడా గత 10 రోజుల నుంచి రావట్లేదని తెలిసింది. మరి ఆయన మీద సస్పెండ్ చేయాలని కూడా చెప్పి తెలిసింది. అనిత పిఏకి సంబంధించి కూడా గతంలోనే చర్యలు తీసుకున్నారు. అతను ప్రైవేట్ గా వదిలి వెళ్లిపోయిన పరిస్థితి. తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డీకి సంబంధించి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అచ్చెన్నాయుడు విమర్శలు వచ్చినా కూడా పేషీలో తీసిన పరిస్థితి లేదు, కొంత కంటిన్యూ అవుతుంది. మరి దీనికి గల కారణాలు ఏంటి చెప్పి చూసారా లేదా? ఇంకా కొంతమంది మంత్రుల విషయంలో కూడా ఇదే రకమైన పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఏమీ లేకపోతే జాగ్రత్తగా పనులు చేసుకుంటే పర్వాలేదు, కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అసలు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? పిఎస్, ఓఎస్పీలు ఇంత విచ్చలవిడిగా రావడానికి కొంతమంది మంత్రుల వైఖరి కూడా ప్రధానంగా కారణం కనిపిస్తుందా? మంత్రులు కొంతమంది ఏమైనా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉందా? ఈ దిశగా కూడా ఒక డీటెయిల్ గా నివేదికలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఎందుకంటే పిఎస్లు, ఓఎస్టీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇష్టారాజ్యంగా చేయడం, లావాదేవీలు చేయడం, అనేక రకాలైన అవకతవకలు, అవినీతి కార్యక్రమాల్లో పాల్పడటం అనేది కొంతవరకు ఇబ్బందికర పరిణామాలు. కాబట్టి మంత్రుల వైఖరి కూడా ఏ రకంగా ఉందని చర్చ కూడా జరుగుతుంది. అందరూ కాదు, కొంతమంది వైఖరికి సంబంధించి, మంత్రుల వైఖరికి సంబంధించి ప్రధానంగా ఇవన్నీ చెప్పి చూసిన తర్వాత కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి. అసలు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలు, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో అంటే ఏమని ఇచ్చింది ఇంటెలిజెన్స్ ప్రసన్న? అంటే యాక్చువల్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ గత నెల రోజుల నుంచి కూడా గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు, గతంలో కొంతమంది మంత్రులు పిఎస్, ఎస్డీల మీద వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇమ్మని కోరారు సీఎం అధికారులు. సీఎం అడుగుతున్నారు. సీఎం కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల వైఖరి గురించి చెప్పారు. ఎమ్మెల్యేలు పిఎల్ కావచ్చు, కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు కావచ్చు, లేకపోతే కొంతమంది మంత్రుల వైఖరి కావచ్చు, పనితీరు కావచ్చు. ఆ దిశగా వచ్చినప్పుడు పిఎస్లు నియమించుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిఎస్లు ఎవరెవరు నియమించుకుంటున్నాం ఏంటి, వాళ్ళ గత చరిత్ర ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ప్రధానంగా వచ్చారు, అంతకు ముందున్న అభియోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
వీటిని దృష్టిలో పెట్టుకునే ముందుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో కొంతమంది మంత్రులు పిఎస్ గురించి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్లుండి కేబినెట్ సమావేశంలో వాళ్ళ పేర్లు ఏమైనా పర్సనల్ గా చెప్పే అవకాశం ఉందా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తారు అనేది కొంత ఆ రోజు మనకి మరింత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.